దేవుని చిత్తానికి విరుద్ధంగా నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు ప్రభా నీ చిత్తం కాకపోతే నన్ను వెళ్ళనివ్వకు అని అడిగితే నిన్ను ఆపేస్తాడు దేవుడు, తెలుసా? కొంతమంది ఎలా ఉంటారంటే, దేవా నేను వేసుకునే ప్రణాళికలన్నీ నేను వేసుకుంటాను, నువ్వు కేవలం అప్రూవ్ చేయాలి కానీ నువ్వు డిసప్రూవ్ మాత్రం చేయకూడదు అంటారు. అర్థమవుతుందండి? నా ప్రణాళికలన్నీ నేను వేసుకుంటాను, నువ్వు దాన్ని అప్రూవ్ మాత్రమే చేయాలి, టిక్ మార్క్ కొట్టాలి, సంతకం పెట్టాలి, కానీ సంతకం పెట్టనంటే నేను ఊరుకోనని. మా నాన్నగారు పరిచయం ప్రారంభించిన తొలి దినాల్లో ఓ కుటుంబం తమ ఏకైక కుమార్తెకు పెళ్లి చేయాలని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా నాన్నగారి దగ్గరకు వచ్చారు, పాస్టర్ గారు ఒక సంబంధం వచ్చిందండి మా అమ్మాయికి, చాలా అందగాడు అబ్బాయి, ఎత్తుగా ఉంటాడు, మంచి రంగు, మంచి గవర్నమెంట్ జాబ్, బోల్డ్ అంత ఆస్తుంది, మా అమ్మాయికి ఆ అబ్బాయినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానండి. ఆ ఇంట్లోకి మా అమ్మాయి వెళ్తే తన భవిష్యత్తు చాలా బాగుంటుంది అనుకుంటున్నాం.